ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయి, వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి, అలానే అన్నప్రాసన, సీమంతం, అన్ని శుభకార్యాలకు ఏ ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. ఈ వీడియోలోని విషయాలను నేను పంచాంగాలను అనుసరించి మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో చెప్పబోయేటువంటి డేట్స్, శుభముహూర్తాలకి డేట్స్ అన్నీ కూడా అందరికీ ఒకలా ఉండవండి. వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి డేట్ టైమింగ్స్ అనేటివి మారుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా పంచాంగం ప్రకారం మనకి ఏ డేట్స్ అయితే శుభకార్యాలకు ఉన్నాయో అవి నేను తెలియజేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు ఎవరికైనా సరే ఈ మే నెలలో డెలివరీ డేట్స్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ మే నెలలో వచ్చేసి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మే నెల 27వ తేదీ వరకు వైశాఖ మాసం అనేది ఉంటుంది. 28వ తేదీ నుంచి మనకి జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మే నెలలో మనకి మే నెల 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మనకి పెద్ద కర్తరి అంటే నిజ కర్తరి అనేది ఉంటుందండి. ఈ కర్తరులు అనేటివి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మనము శుభకార్యాలు అనేటివి అంతగా చేసుకోవడానికి పనికిరావండి. అంటే ముఖ్యంగా ఈ నిజ కర్తరిలో మనము గృహప్రవేశాలు అనేటివి అస్సలు చేయడానికైతే ముహూర్తాలు అయితే లేవండి. కానీ పెళ్ళిళ్ళకి, మిగతా అన్ని శుభకార్యాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయి. అవి ఎప్పుడు ఉన్నాయి, ఏ డేట్స్లో ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా తెలియచేస్తానండి. ముందుగా అయితే మే నెల 1వ తేదీ గురువారం, వైశాఖ మాసం, శుక్ల చవితి తిథి, మృగశిర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి మేడే పండుగ. ఈరోజు గృహప్రవేశానికి, వివాహానికి, అలానే గృహ ఆరంభం, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, భూ రిజిస్ట్రేషన్ పనులు, అలానే మీరు ఏదన్నా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, లేదా ఏదైనా కొత్త వాహనం కొనాలన్నా, ఏదైనా కొత్త వ్యాపారం, వాహనం కొనాలి అన్నా సరే మనకి ఈ 1వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మే 2వ తేదీన శుక్రవారం పంచమి తిథి అండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి శ్రీ రామానుజాచార్య జయంతి, అలానే శ్రీ ఆదిశంకరాచార్య జయంతి అండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా మీరు వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలకి మీకు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మే 3వ తేదీన శనివారం షష్ఠీ తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి. మీరు ఎటువంటి శుభకార్యాలైనా సరే అంటే వివాహాలు కానివ్వండి, గృహప్రవేశాలు, అద్దె ఇల్లు మారటానికి, అలానే గృహ శంకుస్థాపన, అన్నప్రాసన, సీమంతం, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 3వ తేదీ కూడా చాలా అనుకూలంగా ఉందండి. మే నెల 4వ తేదీన ఆదివారం సప్తమి తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి వివాహానికైతే ముహూర్తాలు అయితే లేవండి. కానీ మనకి మిగతా శుభకార్యాలు అంటే గృహప్రవేశానికి, అలానే గృహ శంకుస్థాపన, అద్దె ఇల్లు మారటానికి, అలానే అన్నప్రాసన, సీమంతం, ఇటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 4వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత మే నెల 5వ తేదీ అష్టమి తిథి, ఆశ్లేష నక్షత్రం, సోమవారం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. శుభకార్యాలకైతే అంతగా ముహూర్తాలు అయితే లేవు. తర్వాత 6వ తేదీ మంగళవారం, నవమి తిథి, మఖా నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. తిథి వైజ్గా అయితే ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదు. తర్వాత మే నెల 7వ తేదీన బుధవారం మనకి ఈరోజు దశమి తిథి, పుబ్బ నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చేసి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి అండి. ఈ రోజున ఉపనయనము, వాహన ప్రారంభం, వ్యాపార ప్రారంభం, వాటికి మాత్రమే ఈ రోజైతే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మే 8వ తేదీన గురువారం ఏకాదశి తిథి, ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అలానే అద్దెళ్ళు మారటానికి, అన్ని శుభకార్యాలకి ఈ 8వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మోహిని ఏకాదశి. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరిస్తారండి. ఈ ఏకాదశి పూజా విధానం ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. మన ఛానల్ తప్పకుండా చూడండి. తర్వాత మే నెల 9వ తేదీన శుక్రవారం ద్వాదశి తిథి, హస్త నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, గృహ శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారటానికి, అలానే ఏదన్నా మీరు చిన్న పనులు చేసుకోవడానికి అంటే అన్నప్రాసన, సీమంతం, అక్షరాభ్యాసం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, నూతన వాహన ప్రారంభం, నూతన వ్యాపార ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్ పనులు, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ మే 9వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత మే 10వ తేదీన శనివారం త్రయోదశి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత శని
శని త్రయోదశి అండి. ఎవరికైనా సరే జాతకరీతి ఎలాంటి దోషాలు ఉన్నా సరే ఈ రోజున శనిదేవుని అయితే ఆరాధిస్తే దోషం అనేది పూర్తిగా తొలగుతుంది అని చెప్తూ ఉంటారు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందంటే ఈరోజు మనకి నక్షత్రాన్ని బట్టి తిథిని బట్టి కూడా మనకి వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అన్ని శుభకార్యాలు కూడా ఈ రోజైతే మనకి ముహూర్తం అయితే ఉందండి. తర్వాత మే నెల 11వ తేదీ ఆదివారం చతుర్దశి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత నృసింహ జయంతి. ఈ రోజైతే మనకి వివాహానికి మాత్రమే ముహూర్తం అయితే ఉందండి. గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే లేవు. అంటే మిగతా ఇంకా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత మే 12వ తేదీ సోమవారం పౌర్ణమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ రోజున విశాఖ నక్షత్రం అనేది పూర్తిగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకత మహావైశాఖి పౌర్ణమి అండి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడము, అలానే ఈరోజు చాలా విశేషమైనటువంటి పూజలు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉందండి. ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవాలి అంటే వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం, డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే ఈ 12వ తేదీ అయితే అనుకూలంగా ఉందండి. తర్వాత మే 13వ తేదీన మంగళవారం వైశాఖ మాసం బహుళ పాడ్యమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు ఓన్లీ డెలివరీ ఆపరేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత మే 14వ తేదీన బుధవారం విద్యా తిథి అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు మీరు అక్షరాభ్యాసం, ఉపనయనం, నామకరణం, అన్నప్రాసన, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, సీమంతం, భూ రిజిస్ట్రేషన్ పనులు వీటికి మాత్రమే ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. తర్వాత మే 15వ తేదీన గురువారం తదియా తిథి జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు నుంచి మనకి సరస్వతీ నది పుష్కరాలు అనేటివి ప్రారంభమవుతాయండి. ఈరోజు చిన్నపిల్లలకి ఎవరికైనా సరే చెవులు కుట్టించడము, వ్యాపార ప్రారంభం చేసుకోవడానికి మాత్రమే ఈ రోజున అనుకూలంగా ఉంది. ఈ రోజైతే మనకి వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత మే 16వ తేదీన శుక్రవారం చవితి తిథి మూలా నక్షత్రం. ఈరోజు ప్రత్యేకత సంకటహార చతుర్థి వ్రతం అండి. ఈ రోజున మనకి వివాహానికి, అక్షరాభ్యాసానికి, నామకరణం, అలానే అన్నప్రాసన, సీమంతం ఇటువంటి శుభముహూర్తాలకైతే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. కానీ గృహప్రవేశానికి మాత్రం ముహూర్తాలు అయితే లేవు. తర్వాత 17వ తేదీ పంచమి తిథి శనివారం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మనకి వివాహానికి ముహూర్తం అయితే ఉందండి. కానీ గృహప్రవేశానికి ముహూర్తాలు లేవు. అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ 17వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉంది. తర్వాత మే 18వ తేదీ ఆదివారం షష్ఠీ తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు లేవండి. చెప్పాను కదండి మీకు ఈ మే నెలలో 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిజకర్తరి అనేది ఉంటుందండి. నిజకర్తరి ఉన్న రోజుల్లో మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉండవు. కానీ వివాహానికైతే మనకి ముహూర్తాలు అయితే ఉంటాయండి. తర్వాత 19వ తేదీ సోమవారం సప్తమి తిథి శ్రవణ నక్షత్రం. ఈరోజు మనకి వివాహానికి గృహప్రవేశానికి రెండింటికైతే ముహూర్తాలు అయితే లేవండి. ఉపనయనం చేయడానికి, అక్షరాభ్యాసము, అలానే నామకరణం చేసుకోవడానికి మాత్రమే ఈ రోజైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత 20వ తేదీ మంగళవారం అష్టమి తిథి ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదు. తర్వాత మే 21వ తేదీ బుధవారం నవమి తిథి శతభిష నక్షత్రం అండి. ఈరోజు మనకి వివాహానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. కానీ గృహప్రవేశానికి ముహూర్తాలు లేవు. మిగతా ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవడానికి ఈ రోజైతే మనకి నక్షత్రం వైజ్గా అయితే ముహూర్తాలు అయితే చాలా బాగున్నాయి. తర్వాత మే 22వ తేదీన గురువారం దశమి తిథి పూర్వభాద్ర నక్షత్రం అండి. మన పురాణాల ప్రకారం హనుమత్ జయంతి పండుగను ఇది పెద్ద హనుమత్ జయంతి అండి. ఈ రోజున ఆంజనేయ స్వామి జన్మించినట్లుగా, అంటే వైశాఖ మాసంలో మనకి బహుళపక్షంలో వచ్చేటువంటి దశమి తిథిన హనుమంతుడు జన్మించినట్లుగా మనకి పురాణాల్లో అయితే ఉందండి. కాబట్టి ఈ 22వ తేదీ గురువారం రోజున హనుమత్ జయంతి పండుగనైతే జరుపుకుంటాము. ఈ రోజు మనకి వివాహానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. మిగతా అన్ని శుభకార్యాలకు ఉన్నాయి. కానీ గృహప్రవేశానికి మాత్రం ముహూర్తాలు అయితే లేవండి. తర్వాత మే 23వ తేదీన శుక్రవారం ఏకాదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత అపర ఏకాదశి. ఈరోజు కూడా మనకి వివాహానికి, అద్దె ఇల్లు మారటానికి, అలానే అన్నప్రాసన, సీమంత వీటికి ముహూర్తాలు ఉన్నాయండి. కానీ గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే లేవు. తర్వాత మే 24వ తేదీన శనివారం ద్వాదశి తిథి రేవతి నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత మే 25వ తేదీ ఆదివారం త్రయోదశి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. తర్వాత మే 26వ తేదీన చతుర్దశి తిథి భరణి నక్షత్రం సోమవారం అండి. అయితే ఈరోజు మనకి ఉదయం
11 గంటల వరకే మనకి చతుర్దశి తిథి ఉంటుంది. తర్వాత అమావాస్య ఉంటుందండి. అమావాస్య చాలా శక్తివంతమైనది. పైగా మనకి సోమవారం వచ్చింది కాబట్టి సోమవార వ్రతం అనేది ఈ రోజునైతే జరిపిస్తూ ఉంటారు. అంటే ప్రత్యేకంగా శివయ్యకు ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలు అయితే చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదండి. ఈ రోజుతో మనకి సరస్వతీ నది పుష్కరాలు అనేటివి పూర్తవుతాయి. తర్వాత మే 27వ తేదీన మంగళవారం అమావాస్య తిథి కృత్తికా నక్షత్రం అండి. మనకి ఈరోజు ప్రత్యేకత వచ్చేసి శనీశ్వర జయంతి. మంగళవారం అమావాస్య వచ్చింది కాబట్టి ఈరోజు మనకి వైశాఖ మాసంలో లాస్ట్ రోజు అండి. తర్వాత నుంచి మనకి జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. అమావాస్య రోజు కాబట్టి ఇంటికి దిష్టి తీర్పులు, చిన్నపిల్లలకి ఎవరికైనా సరే ఇంట్లో మీకు ఏదైనా ప్రశాంతత లేకపోవడము, ఏదైనా మనసు చికాకుగా ఉండడము, ఇలా ఉన్నప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ అనేటివి చేసుకోవచ్చండి. మన ఛానల్లో కూడా ఆల్రెడీ అమావాస్య రోజున దిష్టి పోవడానికి, అలానే నరదృష్టి తొలగిపోవడానికి చిన్న చిన్న రెమెడీస్ కూడా మనకి ఒక ప్లేలిస్ట్ అనేది ఉందండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా విజిట్ చేసి చూడండి. తర్వాత మే 28వ తేదీన బుధవారం అండి. ఈ రోజు నుంచి మనకి జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభమవుతుంది. పాడ్యమి తిథి, విద్యా తిథి 2 తిథుల కలయిక అండి. ఈ రోజు నక్షత్రం మృగశిర నక్షత్రం. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ప్రత్యేకత బౌద్ధ కల్కి జయంతి. ఈ రోజైతే మనకి 2 తిథులైతే ఉంటాయండి. ఈ రోజు కూడా మనకి వివాహాలకి, అలానే కొన్ని శుభకార్యాలకైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత మే 29వ తేదీన గురువారం తదియా తిథి ఆత్రా నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. ముఖ్యంగా చెప్పాలి అంటే 29వ తేదీన అక్షరాభ్యాసానికి, అలానే ఉపనయనం, వ్యాపార ప్రారంభానికి మాత్రమే పంచాంగంలో ముహూర్తాలు ఉన్నట్లుగా అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. తర్వాత మే 30వ తేదీన శుక్రవారం చవితి తిథి పునర్వసు నక్షత్రం. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు మీరు వివాహాలకైతే ముహూర్తాలు అయితే లేవండి, కానీ గృహప్రవేశానికి అయితే ముహూర్తం అయితే ఉందండి. అలానే మీరు అద్దెలు మారాలి అన్నా, లేదా అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, వ్యాపార ప్రారంభం, వాహన ప్రారంభం, భూ రిజిస్ట్రేషన్ పనులు, విదేశీ ప్రయాణం, ఉద్యోగాల్లో చేరడం, ఇలా అన్ని శుభకార్యాలు ఈ 30వ తేదీన చవితి రోజు అయితే చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. 31వ తేదీ కూడా చాలా బాగుందండి. శనివారం పంచమి తిథి పుష్యమి నక్షత్రం. ఈ రోజు కూడా మీరు అన్ని శుభకార్యాలు చేసుకోవచ్చండి. ఒక్క వివాహానికి అయితే ముహూర్తం అయితే లేదండి. మిగతా అన్ని శుభకార్యాలు అంటే గృహప్రవేశం, గృహ శంకుస్థాపన, అలానే గృహ ఆరంభం, అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలు ఉయ్యాలలో వేయడం, అన్ని శుభకార్యాలు అయితే ఈ 31వ తేదీ అయితే చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి. ఇదండి ఓవరాల్గా అయితే మనకి ఈ 2025వ సంవత్సరంలో మే నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల ఏ రోజులు ఎలా ఉన్నాయో పంచాంగాలను అనుసరించి మీకు నేను తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు ఖచ్చితంగా ఉపయోగపడితే లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి. మన వీడియోస్ ఇన్స్టాగ్రామ్లోను, అలానే ఫేస్బుక్ పేజ్లో కూడా కొన్ని డివోషనల్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అనేది తెలియచేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.